పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమెన్. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. మన దేవుడు సర్వకృప కలిగిన వాడు. ఆయన మనల్ని పిలిచాడు, మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే తన నిత్య మహిమను మనకి కూడా అనుగ్రహించాలని, మనల్ని తన నిత్య మహిమలో తన రాజ్యంలో తనతో పాటు ఉంచాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు ఏం చేశాడంట? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట మనల్ని పిలుచుకున్నాడు నిత్య మహిమ అనుగ్రహించాలని. అయితే ఈ లోకంలో మనకి శ్రమలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు, పోరాటాలు కలుగుతూ ఉంటాయి, అనేక రకములైన ఇబ్బందులు. అయితే ఇవన్నీ కూడా కొంచెము కాలమే. కొంచెము కాలము మీరు ఈ శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, వ్యతిరేకతలను బట్టి, పోరాటాలను బట్టి, నిందలను బట్టి మీరు శ్రమపడిన పిమ్మట ఏంటంటే కొంతకాలము ఇవి ఉంటాయి, సంభవిస్తాయి. ఇవి ఉండవని ప్రభు చెప్పట్లేదు, కానీ ఇవి ఉంటాయి. కానీ ఇవి జరిగిన పిమ్మట తానే, ఎవరు? దేవుడే, సర్వకృపానిధియగు దేవుడే మిమ్ములను అంటే మనల్ని సంపూర్ణులుగా చేస్తాడట. పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడట. ఏం చేస్తాడట? ఈ శ్రమలలో కొంచెము కాలము మనము శ్రమ పడిన పిమ్మట ఏం చేస్తాడట? తానే మనల్ని సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడట. స్టేబుల్ చేసేస్తాడు, స్ట్రాంగ్ చేసేస్తాడు. కదలని వారిగా స్థిరపడిపోయి తన సత్యమందు, తన వాక్యమందు చెక్కు చెదరని వారిగా, ఎలాంటి శ్రమలకైనా, ఎలాంటి ఇరుకులకైనా, ఎలాంటి ఇబ్బందులకైనా, ఎలాంటి పోరాటాలకైనా, ఏది నీ మీద దాడి చేసినా, ఎవరు నీ మీద దాడి చేసినా, ఏ రకమైన ఇబ్బంది నీకు కలిగినా కూడా నువ్వు కదలవు, బెదరవు, నువ్వు పడిపోవు. అంత స్టేబుల్గా, అంత స్ట్రాంగ్గా నిన్ను స్థిరపరచడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవుడు నేను ఎందుకు పిలుచుకున్నాడంటే ఒక శ్రమ వస్తే పడిపోతావని, ఒక పోరాటం వస్తే పడిపోతావని, ఒక నింద వస్తే పడిపోతావని, ఒక అప్పు వస్తే పడిపోతావని కాదు. అందుకోసంగా దేవుడు పిలుచుకుంది. ఎందుకంటే దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే నీకు నిత్య మహిమ అనుగ్రహించాలని పిలుచుకుని ఈ శ్రమల ద్వారా నీకేం నేర్పిస్తున్నాడంటే నిన్ను స్థిరపరిచి, నిన్ను పరిపూర్ణునిగా చేసి, అన్ని విషయములలో నీకేది తక్కువ కాకుండా విశ్వాసము, ప్రార్థన, సమర్పణ, నీలో మంచి మంచి సుగుణాలన్నీ నీకు అద్ది, నీకు విధేయత నేర్పించి, నిన్ను ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా, ఈ వ్యక్తిలో ఇది లోపం, ఇది లోటు ఉంది అనకుండా అన్ని విషయాలలో సంపూర్ణునిగా, కంప్లీట్గా, ఒక కంప్లీట్ బిలీవర్, ఒక కంప్లీట్ మెచ్యూర్డ్ క్రిస్టియానిటీ, అందులోనికి నిన్ను నడిపించి ఏం చేస్తాడంటే నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడట. ఇందుకు దేవుడు నిన్ను, నన్ను, మనల్ని పిలుచుకున్నది. అదో దేవుని ఆశ ఏంటంటే యేసుక్రీస్తునందు మనల్ని స్థిరపరిచేయాలి, దేవుని వాక్యమందు మనల్ని స్థిరపరిచేయాలి, స్టేబుల్ చేసేయాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా శిష్యులను చూసి అన్నాడు, తండ్రి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, వీరిని సత్యమందు ప్రతిష్ఠిస్తున్నాను. సత్యం అనగా నేనే, నీ వాక్యమే. కాబట్టి నీ వాక్యంలో వీరు స్థిరపడిపోతే ఎలాగైనా వీరు స్టేబుల్గా ఉంటారు. కాబట్టి వీరు స్థిరపడాల్సింది ఎక్కడంటే బలమైన ఫౌండేషన్, ఈ కాంక్రీటో లేకపోతే ఐరనో, ఈ పిల్లర్సో ఇవి కాదు వీరికి కావాల్సింది. వీరు స్థిరపడాల్సింది ఎక్కడంటే వాక్యములో. భూమి గతించిపోయినా, ఆకాశము గతించిపోయినా, ఒక మాట అయినను, ఒక పొల్లైనను, ఒక సున్నైనను కొట్టివేయబడని దేవుని వాక్యములో స్థిరపరచబడాలన్నది యేసయ్య ప్రార్థన. మన కోసం అదే ప్రార్థన చేస్తుంటాడు ఆయన. వీరికి శ్రమలు తీసేయి, వీరికి ఇబ్బందులు తీసేయి నేను ప్రార్థన చేయడు, కానీ తండ్రి కుడిపార్శ్వమును కూర్చుని ఏమని విజ్ఞాపన చేస్తాడో తెలుసా మన కోసం? తండ్రి వీరిని నీ వాక్యమందు స్థిరపరచు, వీరిని సంపూర్ణులుగా చేయి, ఏది కొదువు ఉండద్దు వీరిలో. వీరి ఆత్మీయ జీవితంలో
వీరి ఆత్మీయతలో ఏ కొదువ రావద్దు, సంపూర్ణమైన క్రైస్తవులుగా వీరు జీవించాలని ఆశపడుతూ ఉంటాడు. కాబట్టి ఒక వచనం చదువుకుందాం. సమూయేలు గ్రంథంలో, 2 సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 2వ అధ్యాయము 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. మనం గతించిన కొన్ని వారాలుగా దావీదు జీవితం ద్వారా దేవుడు అనేక విషయాలు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. అయితే ఈ క్రమంలో మనం ఎక్కడి వరకు నేర్చుకున్నామంటే, ఎక్కడి వరకు అర్థం చేసుకుంటున్నామంటే, సౌలు దావీదును తరుముతూ రావడం, అనేక రకాలుగా దావీదు తప్పించుకోవడం, ఇంకా చివరి దశలో సౌలు హతమైపోవడం, చనిపోయిన తర్వాత సౌలుతో పాటు సౌలు కుమారులు కూడా చనిపోవడం, తర్వాత వారు పాతిపెట్టబడడం మనం చూసాం. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఈ విషయం దావీదుకి తెలిసింది. అంతకుముందు దావీదుకి ఈ విషయం తెలీదు, సౌలు చనిపోయినట్టు కానీ తన ప్రాణ స్నేహితుడైన యోనాతాను చనిపోయినట్టు కానీ దావీదుకు తెలియదు. కానీ ఒక అమాలేకీయుడు వచ్చి చెప్పడాన్ని బట్టి దావీదుకి ఈ విషయం తెలుసుకుని చాలా ఏడుస్తాడు. ఉపవాసం ఉండి ఏడుస్తూ ఒక విలాప గీతాన్ని కూడా రాసినట్టుగా మనం మొదటి అధ్యాయంలో చూస్తాం, 2వ సమూయేలు గ్రంథంలో. ఇదంతా జరిగిన తర్వాత వారి కోసం అంగలారుస్తాడు, ప్రార్థన చేస్తాడు. సౌలు నిమిత్తము, సౌలు యొక్క కుమారుడైన యోనాతాను, ఆ కూలిపోయిన బలాఢ్యులందరి కోసం చాలా ఏడుస్తాడు. రోధించిన తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే, దావీదు జీవితంలో దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు. ఏంటా ఏర్పాటు అంటే, దేవుడు చిన్న వయసులో ఇంచుమించు 15-16 సంవత్సరాల వయసులోనే గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. ఆయన తన తండ్రి గొర్రెలను అడవిలో మేపుకుంటూ ఉండగా దేవుడు సమూయేలు ప్రవక్తను పంపించి, నేను కోరుకున్న వాడిని అభిషేకించమని, నా చిత్తమంతయు నెరవేర్చేవాడిని అభిషేకించమని ప్రవక్తను పంపించాడు. పంపించినప్పుడు సమూయేలు వచ్చి దావీదును తైలం పోసి అభిషేకించడం జరిగింది. అభిషేకించబడిన తర్వాత దావీదుకు దేవుని చిత్తం ప్రకటించబడింది. ఏమంటే, నిన్ను నా ప్రజల మీద నేను రాజుగా శాశ్వత కాలము నేను కోరుకుని ఉన్నాను, నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను, నీవు నా ప్రజల మీద రాజుగా ఉందువు అన్నాడు. దావీదు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, ప్రభువా ఇప్పుడే ఇంకా నేను రాజు అవుతానేమో అనుకున్నాడు. కానీ రాజు కాలేదు. చాలా రకాలైన పరిస్థితుల గుండా ఆయన నడిచిన తర్వాత ఇంకా ఇంచుమించుగా ఈ సౌలు కుమార్తెను పెళ్లి చేసుకోవడం, సౌలు చేత తరమబడడం, ఈ అరణ్యాల పాలైపోయి చాలా నిందలు, శ్రమలు, అనుభవాల గుండా నడుస్తున్న తర్వాత 30 సంవత్సరాల వయసు వచ్చింది దావీదుకి. అయితే ఇంకా ఎట్లాస్ట్ ఇన్ని శ్రమలు, ఇన్ని పోరాటాలు అనుభవించిన తర్వాత ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువా నీ చిత్తం ఎప్పుడు నెరవేర్చబడుతుంది నా జీవితంలో, నన్ను రాజుగా నువ్వు నియమిస్తానన్నావు కదా అని అనేక సార్లు ఆయనకు కూడా సందేహం కలుగుతుండేది. దేవుని వాగ్దానమేమో రాజుని చేస్తానని, కానీ పరిస్థితులు చూస్తే చాలా వ్యతిరేకంగా, చాలా క్రిటికల్గా ఉండేవి. అయితే ఇంకా ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి చాలా క్రిటికల్ అయిపోయి అన్నీ కూడా ఈయనకి దావీదుకు అనుకూలంగా మార్చబడి, దేవుడే దావీదు పక్షంగా యుద్ధం చేసి దావీదుకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఏంటా విజయం అంటే, తన శత్రువైన సౌలును దేవుడు హతమార్చాడు. సౌలు చనిపోయాడు. ఇంకా దావీదు జీవితంలో ఇంకా అడ్డు లేదు, దావీదు జీవితంలో ఆటంకం లేదు. ఎందుకంటే దేవుని వాగ్దానం సంపూర్ణం చేయబడే సమయం వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ దావీదుకు అడ్డుగా ఎవరూ లేరు, దావీదు రాజు అవ్వాలి. అయితే దావీదు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక పక్క సౌలు నిమిత్తమై ఏడుస్తున్నాడు. కానీ తర్వాత ఏంటంటే, ఇంకా ఇశ్రాయేలీయుల ప్రజల మీద ఇప్పుడు రాజు కావాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అదే కదా. ఇప్పుడు దావీదు ఇన్ని అయిన తర్వాత, ఈ నిందలన్నీ అయిపోయిన తర్వాత, ఇప్పుడు రాజుగా అభిషేకించబడే సమయం వచ్చినప్పుడు దావీదు త్వరపడలేదు. ఇంకేముంది ప్రభు, అంతా అయిపోయింది కదా, ఇంకా నేను రాజుని అని రాజుగా అభిషేకించబడ్డానికి ఏర్పాట్లు చేసుకోలేదు.
ఇంకా తన రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి ఇంకా వారిని పిలిచి వీరిని పిలిచి పట్టాభిషేకం కోసమైన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేయలేదు. ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? పరిస్థితులు చూస్తే అన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి. నేను ఇప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజల మధ్యలోకి వెళ్ళి నేనే రాజునే అని ప్రకటించుకోవడానికి సరైన సమయం. ఎందుకంటే నీవు నన్ను ముందే డిక్లేర్ చేసి పెట్టావు. ఇది నేను నిర్ణయించుకున్నది కాదు, నీవు ముందే డిక్లేర్ చేసి పెట్టావు నీ ప్రజల మీద నన్ను రాజుగా అభిషేకిస్తానని. కాబట్టి కరెక్ట్ టైం వచ్చింది. ఇంకా సౌలు చనిపోతే ఇప్పుడు నేనే కదా ఇక రాజుని, ఇంకా నీ ప్రజల మీద రాజుగా నేను ఉండాలి, సరైన సమయం వచ్చిందని అనుకున్నా కానీ అనిపించినా కానీ ప్రార్థన చేశాడు. ప్రభువా మరి ఇప్పుడు సమయం అయితే వచ్చింది, కానీ నన్ను ఏం చేయమంటావు అని. చూడండి అక్కడ, ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా. ఎంత ఆచితూచి అడుగు వేస్తున్నాడో గమనించండి. మనలో చాలామందికి ఆత్మీయ జీవితంలో కొంచెం తెలిసేటప్పటికి అంతా తెలిసిపోయింది, నాకు అన్నీ తెలుసు, ఇంకన్నీ అయిపోయినాయి, ఇంకుండు ప్రభు నువ్వు పక్కనుండు, నేను చేసేస్తాను, ఇంకా యుద్ధాలన్నీ చేసేసావు కదా, విజయాలన్నీ కళ్ళ ముందు పెట్టావు కదా, ఇంకా నేను స్వతంత్రించుకోవడమే, నేనే ముందుకు వెళ్ళిపోయి ఇంకేముంది ఇంక చేయడానికి, నేను వెళ్ళిపోతాను, రాజుగా నన్ను అభిషేకిస్తారు, ఇంకా నేను అనుకున్నది నువ్వు అనుకున్నదంతా కూడా నేను జరిగించేస్తాను, నువ్వు పక్కనుండు అంటాం కదా. కానీ దావీదు ఏం చేస్తాడట, అది చేయకుండా దేవునికి ప్రతి దాంట్లో కూడా ఆయనకు అన్నీ తెలిసినా, ఆయనకు అన్ని అనుకూలంగా ఉన్నా సరే, అర్థమవుతుందండి, అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా, మార్గాలన్నీ సరళమైపోయినా కూడా స్పష్టంగా దేవుని చిత్తం కనబడుతుంది కళ్ళెదురుగా, అయినా ఓవర్ కాన్ఫిడెన్స్ చాలామందికి ఏంటంట, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏం చేస్తుంటారంటే దేవుని పక్కకు జరిపేసి, ఇంకా అయిపోయింది కదా ప్రభు నువ్వు పక్కకుండు, నేను చేసేస్తాను, ఇంకా ఇప్పుడు యుద్ధం చేసేసావు కదా, నేను చేయలేనివన్నీ నువ్వు చేసి పెట్టేశావు కాబట్టి ఇంక నేనే చేసేసుకుంటాను, నీకెందుకు శ్రమ, నువ్వు పక్కనుండు అని చాలామంది పొరపాటు చేసేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఓవర్ కాన్ఫిడెన్స్, దేవుణ్ణి పక్కకు జరిపి, అదవుతుందండి, కొంచెము అనుభవం వచ్చేటప్పటికి, కొంచెం తెలుసుకునేటప్పటికి, కొంచెం ప్రార్థన వచ్చేటప్పటికి, కొంచెం విశ్వాసంలో నిలదొక్కునేటప్పటికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ఏం చేస్తుంటారంటే ఊగిపోతూ ఉంటారు. అదవుతుందండి, దేవునికి సమయం ఇవ్వకుండా, దేవుని చిత్తానికి ప్రయారిటీ ఇవ్వకుండా, నాకు అన్నీ తెలుసులే, ఎవరు చెప్పినా వినరు, నాకు అన్నీ తెలుసు, నాకు వాక్యం తెలుసు, నాకు ప్రార్థన తెలుసు, నాకు అన్నీ తెలుసు, దేవుడు నాతో మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, నాకు ఒకరు అవసరం లేదు, నాకు సేవకులు అవసరం లేదు, దేవుని చిత్తం నాకు అక్కర్లేదు, నాకే తెలుసు, ఇంకొకరి మీద నేను ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు అన్నట్టుగా మొండిగా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అర్థమవుతుందండి. సౌలు అదే చేసేవాడు. సౌలుని దేవుడు ఏదైనా పని చెప్పాడంటే చేసేసి సగం దాకా అక్కడ చేసేసి సగం తర్వాత తన సొంత నిర్ణయాలు, తన సొంత ఆలోచనతో ముందుకెళ్ళిపోయేవాడు. చాలా భయంకరమైన అపజయాలను పొందుకున్నాడు. కాబట్టి దావీదు మాత్రం అలా చేసేవాడు కాదు, ప్రతిదీ ఆచితూచి అడిగేయడం. ఇప్పుడు అంత కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా అడుగుతున్నాడు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడు నన్ను ఇక నువ్వే దావీదా రాజు అవుతావు అని చెప్తాడు అనుకున్నాడు. కానీ అక్కడ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడట, దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా పోవచ్చును, యోధా పట్టణంలోకి నేను వెళ్ళనా అయ్యా, నీ ప్రజల మధ్యలోనికి నేను వెళ్ళనా అని అడిగితే సరే వెళ్ళు అన్నాడట. అయితే ఈయన అనుకున్నాడు, రాజుగా నేను పట్టాభిషేకం చేస్తాను అంటాను అనుకున్నాడు, దేవుడు అంటాడేమో అనుకున్నాడు. కానీ దేవుడు రాజు గురించి, అభిషేకం గురించి, రాజుగా ఉండడం గురించి ఇవేం మాట్లాడలేదు. అర్థమవుతున్నాడు, ఇవేం చెప్పట్లేదు అక్కడ. దేవుడు అంటున్నాడు నువ్వు ఆ పట్టణంలోకి పోతానంటే పో అంటున్నాడు, అంతే. అనేటప్పటికి ఇదేంటి దేవుడు అసలు విషయం మాట్లాడలేదేంటి, ఇప్పుడు నేను రాజు అవ్వాలి కదా, ఇప్పుడు నన్ను రాజుగా అభిషేకించాలి కదా, దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనే సందేహం ఉన్నప్పటికీ కూడా ఏం ప్రశ్నించలేదు. సరే ప్రభువా యోధా పట్టణంలోకి వెళ్ళమంటావా, సరే యోధా పట్టణంలోకి ఏ ప్రాంతంలోకి నేను వెళ్ళాలి, పర్టికులర్గా యోధా పట్టణంలో ఏ ప్రాంతంలోకి నేను వెళ్ళాలి అని అడిగాడట. పోవచ్చునంటే నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. హెబ్రోనుకు పో అన్నాడట. హెబ్రోన్ అనే ఒక ప్రాంతం ఉంది యోధా పట్టణంలో, కాబట్టి ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళన్నాడు. ఇంకేం మారు మాట్లాడలేదు, ప్రశ్నించలేదు. అదేంటి ప్రభా నేను వెళ్ళాల్సింది యెరూషలేముకో లేకపోతే బెత్లెహేముకో లేకపోతే ఇంకొక ప్రాంతానికో, ముఖ్యమైన ప్రాంతాలు కదా నేను వెళ్ళాలి, కానీ అదేంటి నన్ను హెబ్రోన్కి వెళ్ళమంటావేంటి అంటే అని ప్రశ్నించలేదు. కానీ సరే ప్రభా నువ్వేం చెప్పినా నీ సమయం కరెక్ట్, నేను అనుకున్నది కరెక్ట్ కాదు, నాకు ఇది సమయం కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ ఏమో ఇది కరెక్ట్ కాదేమో,
కదా, చాలాసార్లు మనం కూడా దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. అదవుతుందండి. మన సమయాల్లో మనం ముందుకు అడుగు వేయకూడదు, కానీ దేవుడు మన కంటికి అది మనకి అనుకూలంగానే అనిపించవచ్చు. కొన్నిసార్లు ఇదేం ప్రభా చేసి ఇంక అయిపోయింది కదా, అన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా, కానీ అది కరెక్ట్ కాదు. మనం ఏం చేయాలట, దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. దేవుని సమయంలోనే కరెక్ట్గా జరుగుతాయి ఏం జరిగినా. కాబట్టి దేవుడు అన్ని అనుకూలంగా ఉన్నా మనుషుల ఆలోచనలు ఒకలాగా ఉంటాయి, దేవుని ఆలోచన వేరుగా ఉంటుంది. దావీదు జీవితాన్ని చూసినప్పుడు మనకి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. మనుష్య రీతిగా ఆలోచిస్తే అది కరెక్ట్ టైం, కానీ దేవుని దృష్టిలో అది ఆయన నిర్ణయించిన సమయం కాదు. మోసపోతాం చాలాసార్లు మనం. ఇది దేవుడే చేసాడేమో, ఇది దేవుడే ఇచ్చాడేమో, ఇది దేవుని సమయమేమో అని మభ్యపడి తొందరపడిపోతుంటాం, ఎక్సైట్ అయిపోతుంటాం మనం. అదవుతుందంటే తొందరపడి ఏం చేస్తుంటాం, తప్పుడు నిర్ణయాలు చేసేస్తుంటాం. తొందరపడి దేవుని చిత్తం నుంచి పక్కన తొలగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓవర్ ఎక్సైట్మెంట్ అనమాట. చాలామంది క్రైస్తవులు ఫెయిల్ అయ్యే స్టెప్ ఇది. ఆశీర్వాదానికి వరుసలో ఉన్నప్పుడు ఇంకా నెక్స్ట్ వీళ్ళు అత్యంత గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతారు అనుకునే టైంలో, దేవుని హస్తం దిగే సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి గంతులేస్తారు. గంతులేసి ఏమైపోతారంటే దేవుని ఆశీర్వాదం దిగే స్థలంలో లేకుండా ఎగిరిపడతారన్నమాట. అర్థమవుతుందండి. నిలిచి ఉండకుండా, అణుచుకోకుండా, స్థిరత్వం లేకుండా. ఎందుకు వస్తుంది తొందరపాటు అంటే? స్థిరత్వం లేదు, వాక్యం లేదు, లోతైన అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎగిరెగిరి పడుతూ ఉంటారు. ఆగరా బాబు, నిన్ను దీవిస్తాను, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. హెచ్చించే వరకు ఉండాలి దీనత్వం అంటే. లైన్లోకి వచ్చాను, ఇంక ఫస్ట్ నేనే ఉన్నాను, ఇప్పుడు నేను ఎగరొచ్చు అనుకుంటారు చాలామంది. అర్థమవుతున్నాడు. దగ్గర దాకా వచ్చి కాలదనుకుని పోతారనమాట. దేవుని కృపను, ఆయన సర్వకృప అనేది దేవుడు. కానీ ఏమైపోతారంటే స్థిరత్వం లేక తొందరపడి ఏం చేస్తూ ఉంటారంటే ఎన్నో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు. ఇక చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అదే కేటగిరీ. అందరూ కూడా దేవుడు ఎంతో గొప్ప దీవెన ఇవ్వాలని ఆశపడతాడు. కానీ లైన్ దాకా వస్తారు, కరెక్ట్గా శ్రమలన్నీ చేయించుకుని మంచిగా వస్తారు, పోరాటాలన్నీ చేసి వస్తారు. ఇంకా నెక్స్ట్ దేవుడు దీవించే టైం వరకు ఆగకుండా తొందరపడిపోయి నేను నిలుచున్నాను అనుకుంటారట, వాళ్ళు పడిపోతారట. ఒకసారి నీ ఆత్మీయ జీవితంలో గమనించుకో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ వరుసలో ఉన్నావో, ఏ కేటగిరీలో ఉన్నావో. అర్థమవుతుందండి. ఈ పొరపాటు నువ్వు చేయకూడదని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎంతో కృప దేవుని పట్ల ఏర్పాటు, అది గొప్ప ఏర్పాటు. అది అనాది కాల ఏర్పాటు. దావీదు పట్ల ఎంతో గొప్ప ప్రణాళికలతో తీసుకొచ్చి నిలబెడితే, అందుకే దావీదు దేవుని చిత్తానుసారుడయ్యాడు, చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చేవాడు. అదవుతుందండి. అందుకే ప్రతి దాంట్లో కూడా ప్రభా నన్ను వెళ్ళమంటావా, సరే ఎక్కడికి వెళ్ళమంటావు, ఎక్కడ ఉండమంటావు, ఎప్పుడు వెళ్ళమంటావు, ప్రతిదీ దేవుని గైడెన్సే, దేవుని నడిపింపే. దేవుని దగ్గర విచారణ చేయకుండా సొంత ఆలోచనతో ఏమీ చేసేవాడు కాదు దావీదు. అందుకంత గొప్పగా బ్లెస్ అయ్యాడు. అది దేవుని చిత్తం చేయడం అంటే. అందుకు దేవుని చిత్తానుసారుడయ్యారు. ఈరోజు నిన్ను పరీక్షించుకో, దేవుని చిత్తం నువ్వు చేయగలుగుతున్నావా, దేవుని కోసం కనిపెట్టగలుగుతున్నావా, దేవుని కోసం నిరీక్షించగలుగుతున్నావా, ఆ ఓపిక, ఆ విధేయత నీకున్నదా? ఆశీర్వాదాలు కావాలి, గొప్పగా బ్లెస్ అయిపోవాలి, ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలి. విధేయత ఉండదు, దేవుని చిత్తం చేయవు, దేవుని చిత్తం కోసం కనిపెట్టు, సొంత నిర్ణయాలు, ఇష్టం వచ్చిన నిర్ణయాలన్నీ చేసుకుని నీకు ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిన మార్గంలో దేవుని ఆశీర్వాదాలు రావాలి, రావు అవి రావు. దానికి ఒకటే మార్గం, ఒకటే ప్రిన్సిపల్, ఆయన మార్గంలో నువ్వు నడిస్తేనే. అదవుతుందండి. ఇటొక్కసారి అటొక్కసారి అటొక్కసారి ఇటొక్కసారి దూకుతున్నావు అనుకో, నీకు విశ్వాసం లేదని అర్థం, నీకు స్థిరత్వం లేదని అర్థం. అర్థమవుతుందండి. నీకు వాక్యం లేదని అర్థం. వాక్యం లేనోళ్ళే ఎగిరెగిరి పడుతూ ఉంటారు. గాలి ఇటు కొడితే ఇటు పోతారు, అటు కొడితే అటు పోతారు. వాళ్ళకి ఒక ఆధారం ఉండదు, వాళ్ళకి ఒక నిరీక్షణ ఉండదు. కాసేపు ఇలా మాట్లాడతారు, కాసేపు అలా మాట్లాడతారు. ఈరోజు ఇలా మాట్లాడతారు, రేపు ఇంకోలా మాట్లాడతారు. వాళ్ళ మాటలు నమ్మడానికి ఉండదు. ఈరోజు అంత అంటారు, ఇంత అంటారు, మరుసటి రోజు ఏమీ లేదు. ఎక్కడ పోద్దో ఆ ప్రార్థన అర్థం కాదు, ఎక్కడ పోద్దో ఆ మాటలు అర్థం కాదు, ఆ వాగ్దానాలు, ఆ ప్రమాణాలు, ఆ సమర్పణలు అవన్నీ ఏమైపోతాయో తెలియదు. చంచలత్వం, స్థిరత్వం ఉండదు. అర్థమవుతుందండి. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారు, అప్పటికప్పుడు ఏదో చేసేస్తారు.
అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి, దావీదట ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఏ స్థలంలో నేను ఉండాలి, ప్రతిదీ. ఈరోజు ఇక్కడ మకం ఎత్తుతారు, ఇంకొక చోట దుకాణం తెరుస్తారు. అప్పటికప్పుడు దేవుని దగ్గర అడగరు, దేవుని దగ్గర నిర్ణయం తీసుకోరు. చూడండి, దావీదు జీవితం ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. నిజంగా నువ్వు ఆశీర్వదింపబడాలంటే దావీదు జీవితం ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. మనం ప్రార్థన చేసేటట, దేవుడు అన్నాడట హెబ్రోనుకు వెళ్ళు అన్నాడట. అదేంటి ప్రభువా, మనసులో బాధ అనిపిస్తుంది కదా. ఆయన ఇన్ని శ్రమలు పడి బహుమానం ఇస్తాడనుకుంటే, రాజుగా అభిషేకిస్తాడంటే దాని గురించి మాట్లాడలా. సరే అని చెప్పి మనసును నిబ్బరపరుచుకున్నాడు, అణుచుకున్నాడు. తొందరపాటుని అణుచుకుని, సరే ప్రభువా నువ్వేం చేసినా నీకు తెలుసు, అది పిలుచుకున్నది నీవు, నీ ప్రజలు, రాజుగా అభిషేకించవలసింది నీవు, కాబట్టి నీ సమయం కోసం నేను ఎదురు చూస్తానని దేవుని సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడట. అయితే దేవుడు అన్నాడట, ఎక్కడికి వెళ్ళమన్నాడు? హెబ్రోనుకు వెళ్ళమన్నాడట. హెబ్రోనుకు వెళ్ళమంటే ఏం చేశాడంటే, అప్పటికి తనకి పెళ్ళిళ్ళు అయినాయి, కొంతమంది భార్యలు ఉన్నారు. మీకాలంటే తండ్రి దగ్గర ఉండిపోయింది కాబట్టి మీకాలు దూరం అయిపోయింది. కానీ ఆయనకి అబీగయలు, ఈ నాబాలు భార్య అయిన అబీగయలు, ఇంకొంతమంది భార్యలు ఉన్నారు. కాబట్టి ఈ భార్యలను, ఈ కుటుంబాలను, తనతో పాటు ఉన్న వారిని అందరినీ తీసుకుని హెబ్రోనుకు పోయి అక్కడ కాపురం పెట్టాడు. అక్కడ నివసిస్తూ ఉన్నాడు. అదవుతుందండి. అలా నివసిస్తూ ఉండగా దేవుడు ఒకరోజు ఏం చేశాడంటే, చూడండి, అక్కడ భార్యలను వెంట పెట్టుకుని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్దనున్న వారిని అందరినీ, వారి వారి ఇంటి వారిని తోడుకుని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురం ఉండిరి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. పట్టాభిషేకం కోసం ఈయన అడగలేదు. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండడానికని వెళ్ళాడు. దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు ప్రజల్ని, ఈయన వెళ్ళలేదు నన్ను అభిషేకించమని, ప్రజలనే ప్రేరేపించి దావీదు దగ్గరికి తీసుకొచ్చి యోధా పట్టణపు వారిని, యోధావారిని అందరిని తీసుకొచ్చి నీవు మా మీద రాజుగా ఉండుమని వారు దావీదుకు పట్టాభిషేకం చేశారట. ఆ రోజు దావీదు రాజుగా స్థిరపరచబడ్డాడు. ఆలోచించండి, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? దేవుని చిత్తమైన స్థలంలో దేవుడు నిర్ణయించిన సమయం వరకు ఎదురు చూసినప్పుడు దావీదు జీవితంలో దేవుని చిత్తం, దేవుని ఆశీర్వాదం విడుదలవుతుంది. అదవుతుందండి. అక్కడ లేడనుకోండి, హెబ్రోన్లో యోధా పట్టణానికి దేవుడు వెళ్ళమంటే అక్కడికి వెళ్ళలేదనుకోండి, ప్రభువా అక్కడ కాదయ్యా నేను ఇంకొక చోట ఉంటాను, నాకు అది ఆ ప్రాంతం అంత అనుకూలంగా కనబట్టలేదు, లోతు చూసినట్టు చూసాడు అనుకోండి. లోతు గారికట సొదొమ గొమొర్రా ప్రాంతం ఏదోని తోటలా కనపడిందట. ప్రభువా ఇదేంటయ్యా హెబ్రోన్ వెళ్ళమంటావు, హెబ్రోన్ కొండ ప్రాంతం, అక్కడ ఏముంటుంది, అనుకూలంగా ఏముండదు, నాకు ఇంకొక ప్లేస్ కావాలి. సిక్లకు బాగానే ఉంటుంది, ఇప్పుడు వరకు కొంతకాలం సిక్లకులో ఉండొచ్చాను, ఇంకా లేకపోతే ఇంకొక ప్రాంతం ఉంటుంది, ఇంకొక ప్రాంతం ఉంటుంది, అక్కడికి పోతానని అనలా. అబ్రహాములాగా విధేయత చూపించాడు. అబ్రహాముని దేవుడు అన్నాడట, లేచి నీ వాళ్ళందరినీ తీసుకుని, నీ భార్యను తీసుకుని నేను చూపించు దేశమునకు నీ వచ్చిన ఎడల నిన్ను, నీ సంతానమును నేను శాశ్వతముగా ఆశీర్వదిస్తాను, పాలు తేనెలు ప్రవహించు దేశమును వారికి ఇస్తాను అన్నాడు. దేవుడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాడు. ఆయన కోరుకున్న స్థలానికి ఆయన వెళ్ళలేదు. అబ్రహాం అంట ఆయన కోరుకున్న డెస్టినేషన్కి ఆయన వెళ్ళలేదు. దేవుడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాడు. దేవుడు అన్నాడు పాలు తేనెలు ప్రవహించే దేశం తీసుకెళ్తానన్నాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత కూడా వచ్చిన తమ్ముడు ఏమన్నాడంటే, నాకు అదిగో సొదొమ గొమొర్రా ప్రాంతం చాలా బాగుంది, పచ్చని తోట వలె, ఏదేను తోట వలె సస్యశ్యామలంగా ఉంది, పంటలు బాగా పండుతున్నాయి, నా పశువులకి వాటికి చాలా బాగుంటుందని ఆ ప్లేస్ చూస్ చేసుకుని తీసేసుకున్నాడు. అర్థమవుతుందండి. లోతు శ్రేష్టమైన భాగాన్ని, శ్రేష్టమైన దేశాన్ని, కంటికి అంత శ్రేష్టంగా కనబడిన దాన్ని తీసేసుకున్నాడు. అన్నాడు అబ్రహాం ఏమన్నాడంటే, నీ ఇష్టం, నువ్వు తీసేసుకో, నీకు నచ్చింది, నువ్వు ఎటుపోతే నేను అటు కాకుండా వేరొక మార్గంలో పోతాను, నీకు నాకు గొడవలు ఉండకూడదు అని చెప్పినప్పుడు ఆ ప్రాంతాన్ని, సస్యశ్యామలంగా ఉన్న ప్రాంతాన్ని లోతు తీసేసుకున్నాడు. తీసుకున్నాక అబ్రహాం నిలబడి, ప్రభువా నన్ను ఎక్కడికి పోమ్మంటావు? తను తీసుకున్న, తన సొంత నిర్ణయం తీసుకున్నట్టు వెళ్ళిపోయాడు. కానీ నాకున్న ఆధారం నువ్వే,
నాకున్న ఆశ్రయం నువ్వే, నువ్వు నన్ను ఎక్కడ వెళ్ళమంటే, ఎక్కడ ఉండమంటే అక్కడ నేను ఉంటాను అని ప్రార్థన చేస్తేనట దేవుడు అన్నాడట, ఇదిగో నువ్వు దక్షిణమునకును ఉత్తరమునకును 4 దిశలను వ్యాపించదవు, నీవు చూచుచున్న దేశమును నీకు ఇచ్చేదను అని వాగ్దానం చేసి, అప్పటికి అది అంతక ఇదిగా లేదు. కానీ దేవుడు ఉండమన్న స్థలంలో అక్కడ చూడండి, ఒక హెబ్రోనులో ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఈ లింక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, హెబ్రోన్ ఎందుకు వెళ్ళమన్నాడు దేవుడు ఆలోచన చేద్దాం కొంచెం. దేవుడు చాలా పట్టణాలు ఉన్నాయి, చాలా గ్రామాలు ఉన్నాయి, కానీ యోధా పట్టణంలో హెబ్రోన్ అనే ప్లేస్కి ఎందుకు పంపించాడు కదా? దేవుడు ఏది చేసినా ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది, ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది, అది మనకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి హెబ్రోన్కి ఎందుకు పంపించాడంటే, అబ్రహాంని హెబ్రోన్కు పంపించాడు. హెబ్రోనులో మమ్రే వృక్షం, మమ్రే అని కూడా పిలుస్తారు హెబ్రోన్ని ఒక రకంగా, దేవునితో సహవాసం ఉండే స్థలం అని దానికి అర్థం. హెబ్రోన్ అంటే సహవాసము, ఏ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్, సహవాసం ఉండే స్థలం అన్నమాట. కాబట్టి అలాంటి స్థలంలోనికి ఎక్కడున్నాడు? లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము హెబ్రోన్లో ఉన్నాడు, మమ్రే ప్రాంతంలో సింధూర వృక్షం కింద కూర్చున్నప్పుడు, అంతేనండి, చాలాసార్లు మనం చదువుతుంటాం, సింధూర వృక్షం కింద కూర్చున్నప్పుడు ప్రభువు వచ్చి ఆయన్ని దర్శించి ఆయనకి ఇవ్వాల్సిన ఆశీర్వాదం కోసం సిద్ధపరిచి, అంతేనండి, ఆయనకి వాగ్దాన పుత్రుని అనుగ్రహించాలి. సమయం దగ్గర పడింది కాబట్టి హెబ్రోనులోనే అబ్రహామును లాస్ట్ ప్రిపరేషన్ అదవుతుందండి, ఆయనకి ఇవ్వబోతున్న ఆశీర్వాదాన్ని సంపూర్ణం చేయడానికి హెబ్రోనులో పెట్టి, హెబ్రోనులో ఈ సంవత్సర కాలం ట్రైనింగ్, హెబ్రోనులో ఆయనలో ఉన్న లోపాలన్నీ కూడా ఇంకా సంపూర్ణం చేస్తున్నాడు. అక్కడికి పెట్టిన తర్వాత అక్కడికి వచ్చాడట, వచ్చి ప్రభు దర్శించి ఆయన లోపలికి తీసుకెళ్ళి ఆయనకి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత అప్పుడు సారా నవ్వుతుంది, నీ భార్య గొడ్రాలు కదా, మరుసటి అటుకల్లా ఒక చక్కని కుమారుని కంటదంటే, నేను బలముడికిపోయిన దాన్ని నేను ఎలా కుమారుని కంటానని నవ్వుతుంది. ప్రభు కోపడేటప్పటికీ తను సరిచేసుకుని, వారి తప్పులను, వారి అవిశ్వాసాన్ని వారు సరిచేసుకుని దేవుని వాగ్దానాన్ని విశ్వాసంలో స్థిరపరుస్తారు. దేవుడే కొంచెం కాలము శ్రమ పడిన పిమ్మట మనల్ని విశ్వాసంలో స్థిరులుగా చేసి తాను పిలిచిన నిత్య మహిమకు సిద్ధపరుస్తాడు. అర్థమవుతుందండి? అబ్రహాం జీవితంలో అదే జరిగింది. అబ్రహాంని అక్కడికి తీసుకొచ్చిన తర్వాత హెబ్రోనులో పెట్టి అబ్రహాంని స్థిరపరిచి కరెక్ట్గా సంవత్సర కాలం అయిన తర్వాత ఆ లోపులోనే చక్కని ఇస్సాకును హెబ్రోను ప్రాంతంలోనే చక్కని ఇస్సాకు ద్వారా అతన్ని దీవించి అతనికి ఇచ్చిన వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేశాడు. అర్థమవుతుందండి? ఆయన అక్కడ, ప్రభువా నేను ఇక్కడ ఉండనయ్యా హెబ్రోన్లో, నేను కూడా లోతులాగా ఏదో ఇంకో ప్రాంతం చూసుకుని పోతాను అనుకోలేదు. కానీ దేవుడు ఎక్కడ చూపిస్తే అక్కడ ఉన్నాడు. అక్కడికి దేవుడు వచ్చాడు, అక్కడ దేవుడు ఆయన్ని దర్శించాడు, అక్కడే దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అర్థమవుతుందండి? దేవుడు చూపించింది ఒక చోట, కానీ నువ్వు ఉండేది ఒక చోట. దేవుడు చూపించింది ఒక చోట, నువ్వు వెళ్ళేది ఇంకో చోటకి. ఇక్కడ కాసేపు ఉంటావు, అక్కడ కాసేపు ఉంటావు, ఈ సంఘంలో కాసేపు ఉంటావు, ఆ సంఘంలో కాసేపు ఉంటావు. దేవుడేమో నిన్ను ఒక చోట నిర్ణయించి పెడతాడు. నీ విడుదల, నీ ఆశీర్వాదం, నీ క్షేమము దేవుడు తగిన సమయంలో ఇచ్చే వరకు నువ్వు నిలిచి ఉండాలి. అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, సంవత్సరం కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. ఎన్ని సంవత్సరాలైనా దేవుడు ఇచ్చే సమయం వరకు దేవుడు ఉండమన్న స్థలంలో ఎదురు చూస్తూ ఉండాలి. అంతేనండి? అబ్రహాం చేసింది అదే. అబ్రహాము హెబ్రోనులో ఉన్నాడు, విధేయత చూపించాడు, దీవించబడ్డాడు. అంతేకాకుండా హెబ్రోనుకు ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. అబ్రహాము భార్య అయిన షారాయి చనిపోయినప్పుడు హెబ్రోను ప్రాంతంలో ఒక పొలాన్ని కొని, అబ్రహాము హెబ్రోను ప్రాంతంలో ఒక పొలాన్ని కొని ఆ పొలాన్ని వారికి శ్మశాన స్థలంగా పెట్టుకున్నాడు. దేవుడు చెప్పాడు, అక్కడ మీ సమాధులు ఇక్కడ ఉండాలని దేవుడు నిర్ణయించి చెప్పినప్పుడు అక్కడ ఒక పొలాన్ని వారు ఫ్రీగా ఇస్తానన్నారు. ఏది కావాలంటే అది తీసుకుంటే, వద్దొద్దు నాకు ఇక్కడే కావాలి, దేవుడు ఇక్కడే పెట్టమంటున్నాడు అని
అన్నప్పుడు వారు ఫ్రీగా ఇస్తాం తీసుకోవయ్యా, నీ దగ్గర మేము డబ్బు తీసుకోవడం ఏంటి, మాకెంత ఇది నువ్వు ఇచ్చేది వద్దు అంటే, వద్దొద్దు నేను డబ్బులు అయితేనే తీసుకుంటా, మీరు ఫ్రీగా ఇచ్చినా నేను తీసుకోను, దేవుడు నన్ను డబ్బుకే కొనమంటున్నాడు అని దాని రేటు కట్టి ఆ పొలాన్ని కొనుక్కొని అందులో తన భార్యని సమాధి చేస్తాడు. అదే స్థలంలో అబ్రహాము సమాధి చేయబడతాడు. అబ్రహాము కుమారుడైన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు సమాధి చేయబడతాడు. ఇస్సాకు భార్య అయిన రిబ్కా సమాధి చేయబడుతుంది. అదే ప్రాంతంలో యాకోబు సమాధి చేయబడ్డాడు. యాకోబు భార్య అయిన లేయా కూడా అక్కడే సమాధి చేయబడింది. కానీ రాహేల్ అక్కడ లేదు. రాహేల్ ఎక్కడ బేతేల్ దగ్గర మా మార్గంలో చనిపోయింది కాబట్టి అక్కడెక్కడో పాతి పెట్టబడింది. వీరందరి సమాధులు కూడా అక్కడే ఉన్నాయి. యెషయి సమాధి ఈరోజుకి కూడా బేతేల్లోనే, హెబ్రోన్లోనే యెషయి సమాధి, రూతు సమాధి, వీళ్ళందరూ కూడా ఆ హెబ్రోను ప్రాంతంలోనే పాతిపెట్టబడ్డారు. అక్కడనే దేవుడు దావీదుని వెళ్ళమన్నది. అర్థమవుతుంది మీకు? అర్థం చేసుకోవాలి ఎందుకు దేవుడు ఆ హెబ్రోనికి వెళ్ళమన్నాడు. వీళ్ళ పితరుల లింకులు ఉన్నాయి అక్కడ, వీళ్ళ పితరులకు సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి అక్కడ. అక్కడ నుండే అబ్రహాము వాగ్దానాలన్నీ దావీదులకు రావాలి, దావీదు ద్వారా నెరవేర్చబడాలి. అర్థమవుతుందా మీకు? కాబట్టి తీసుకెళ్ళి హెబ్రోన్లోనే వాళ్ళ తాతలను పెట్టిన దగ్గరే పెట్టి సంపూర్తి చేస్తున్నాడు. అంతేకాకుండా హెబ్రోను ప్రాంతం ఏ ప్రాంతం అంటే యెహోషువ గ్రంథంలో మనం చూస్తే మీకు రిఫరెన్సెస్ చాలా ఉంటాయి, కానీ నేను చూపించట్లేదు, షార్ట్గా చెప్పేస్తున్నాను. యెహోషువ గ్రంథంలో మనం చూసినప్పుడు కాలేబ్ అని ఒక యవనస్తుడు ఉంటాడు. యవనస్తుడు కాదు, ముసలోడు అయిపోయాడు అనుకోండి, అప్పటికి 85 ఏళ్ళు వచ్చేసాయి. ఒకప్పుడు యవనస్తుడు. అయితే వేగు చూడడానికి వెళ్ళేటప్పుడు యవనస్తుడు 40 ఏళ్ళ వయసు ఆయనకి, కానీ తర్వాత ముసలోడు అయిపోయాడు, 85 ఏళ్ళ వయసు వచ్చేసింది. యెహోషువ దగ్గరకు వచ్చి భాగాలు పంచే సమయంలో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, హెబ్రోను నాకు ఇస్తానని. కాబట్టి అక్కడ అనాకీయులు ఉంటారు, ఆ ప్రాంతం నాకు కావాలి అని ఆ ప్రాంతాన్ని కోరుకుని తీసుకున్న వాగ్దాన దేశము, వాగ్దాన ప్రాంతం హెబ్రోన్. అర్థమవుతుందండి? ఇది ఒక రకంగా గిఫ్ట్గా ఇవ్వబడింది ఎవరికి? మన కాలేబుకి కాలేబు చూపిన నమ్మకత్వాన్ని బట్టి, కాలేబు యవ్వన వయసులో దేవునికి వెంబడించి దేవునికి నమ్మకంగా యుద్ధాలన్నిటిలో చివరి వరకు, అందరూ వాగ్దానాన్ని పొందుకోలేదు, వాగ్దాన దేశంలో అడుగుపెట్టింది స్వతంత్రించుకున్నది కొంతమందే. అందులో ఒకడైన కాలేబు ఎలా స్వతంత్రించుకున్నాడంటే తన విశ్వాసాన్ని బట్టి చివరి వరకు అదే విశ్వాసం, నేను ఇంత ముసలోని అయిపోయినా నాకు ఇంకా యుద్ధం చేయగలను, ఆ యవ్వనం ఆ బలం నాకు ఇంకా ఉంది అంటాడు. ఆ కాలేబు చూపిన నమ్మకత్వాన్ని బట్టి గిఫ్ట్గా ఇవ్వబడింది. దేవుడు ఇచ్చాడు గిఫ్ట్, హెబ్రోనుని కాలేబుకి గిఫ్ట్గా ఇచ్చాడు. అక్కడ గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట, పెద్ద పెద్ద శత్రువులు, బలాఢ్యులు ఉండేవారు, వారితో యుద్ధం చేసి గెలిచి స్వతంత్రించుకున్నాడు. ఆ స్థలంలో దావీదును వెళ్ళమన్నాడు దేవుడు. అర్థమవుతుందండి? అక్కడికి వెళ్ళమన్నప్పుడు దావీదు కూడా మారు మాట్లాడలేదు, కానీ అక్కడికి వెళ్ళి నిరీక్షిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఈలోపు ఆయన అక్కడే రాజుగా అభిషేకించాడు. యోధావారు వచ్చారు, పట్టాభిషేకం చేశారు. కానీ ఆయన ఆలోచన ఏంటంటే, ఇదేంటి ప్రభువా, నీవు నాకు ఇశ్రాయేలీలందరి మీద రాజుగా నన్ను అభిషేకిస్తానన్నావు, కానీ చూస్తే ఈరోజు ఒక గోత్రం వాళ్ళే, యోధా గోత్రం వాళ్ళు వచ్చి రాజుగా అభిషేకించారు, రాజుగా అంగీకరించారు, కానీ 11 గోత్రాల వాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. అర్థమవుతుందండి? ఇప్పుడు రాజు అవ్వాల్సింది 12 గోత్రాల మీద, ఈ లక్షల మంది ప్రజల మీద రాజు అవ్వాలి, అది నిర్ణయం, అది నియామకం. కానీ చూస్తే దేవుడు చెప్పినట్టే హెబ్రోన్కి వెళ్ళాడు, దేవుడు చెప్పినట్టే హెబ్రోన్లో ఉన్నాడు. కానీ అక్కడ వచ్చింది ఒక్క జనాంగమే, ఒక గోత్రం వాళ్ళే వచ్చారు, వారి మీదనే పట్టాభిషేకం జరిగింది. ఇదేంటి ప్రభువా, నాకేమో అంత ఇస్తానన్నావు, ఇచ్చింది చూస్తే ఇంతే, ఒకటే ఇచ్చావు, మిగతా 11 ఎక్కడా? నాకొద్దు. ఏంటి నేను అడిగింది ఏంటి, నువ్వు ఇస్తానన్నది ఏంటి, నాకు నువ్వు ఇచ్చిందేంటి? ఈరోజు చిన్నబుచ్చుకోలేదు. ఏంటంట, కయ్యిన్లాగా చాలామందికి ఉంటుంది, ప్రభువా నాకు నువ్వు ఇచ్చింది ఇదా, ఈ ఉద్యోగమా, ఈ ఆశీర్వాదమా, ఇదేనా? ఏదో ఇస్తావనుకుంటే, ఏదో చేస్తావనుకుంటే, ఎక్కడో పెడతావనుకుంటే
నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఇదా? దీనికోసమా ఇన్నాళ్ళు నేను యుద్ధాలు చేసింది? దీనికోసమా నేను కుటుంబాలను వదులుకొని ఇంత ప్రాణాలకు తెగించి పోరాడి నీ కోసం నిలబడితే, ఇంత నమ్మకంగా ఉంటే నాకు ఇచ్చేది? ఒక గోత్రం మీద రాజుగా అభిషేకిస్తావా? ఆలోచించండి. దావీదు కూడా మనలాంటోడిగా. ఆయనకు అనిపించదా? ఎంతంత కోపాలు వస్తాయో కొంతమందికి అయితే, ఎంత ఊగిపోతారో దేవుని మీద సణుగుతుంటారు. ఎందుకంటే లోకుగా దొరికే దేవుడేగా. దేవుడు కృపతో ఇచ్చేది ఏదైనా, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, నోరు మూసుకొని అదే ధన్యత అనుకుని తీసుకోవాలి. అదవుతుందండి. దేవుడు ఏది ఇస్తే అది, ఇది ఎందుకు ఇచ్చావు, అది ఎందుకు ఇచ్చావు, అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు క్వశ్చన్ చేయొద్దు. అంత అధికారం నీకు లేదు. కుమ్మరివాడిని ప్రశ్నించడానికి కొండవు నువ్వెంత? ఎవరు నువ్వు అసలు? ప్రభువుని నిలదీయడానికి, ప్రభు తప్పును పట్టడానికి, ప్రభువుని పాయింట్అవుట్ చేయడానికి ఏముంది నీకు? అర్థమవుతుందండి? ఏముందని ప్రశ్నిస్తావు? ఏం చూసుకుని నిలదీస్తావు ఆయన్ని? ఆయనకి ఇది నువ్వు న్యాయం, ఇది అన్యాయం అని నువ్వు చెప్పగలవా? నువ్వు ప్రశ్నించగలవా? చాలామంది చేసేది ఇదే, గర్వం. ఏం చేస్తుంటారు? ప్రభువుని ప్రశ్నించడం, సనగడం, అర్థం చేసుకోకుండా ఇది పరిపక్వత కాదు. పరిపూర్ణమైన విశ్వాసి ఇలా ఉండడు. పరిపూర్ణమైన విశ్వాసులు ఇలా ఉండరు, ప్రశ్నించరు. ఏది చేసినా, ఆయన చిన్నది ఇచ్చినా పెద్దది ఇచ్చినా మహాభాగ్యం అనుకుని తీసుకుంటారు, సంతోషపడతారు. నువ్వు ఎందుకు ఇచ్చావు, చచ్చుది ఎందుకు ఇచ్చావు, పుచ్చుది ఎందుకు ఇచ్చావు, ఏంటంట, ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు ప్రశ్నించద్దు. దేవుడు ఇచ్చింది తీసుకోవాలి. దేవుడు అదే ఎందుకు ఇచ్చాడంటే నీకు అది చాలు. అర్థమవుతుందండి? నీకు ఈ సమయంలో అది చాలు. ఆయనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎవరికి ఏది ఇవ్వాలో, ఎప్పుడు నిన్ను బ్లెస్ చేయాలో, ఎప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం విడి చేయాలో తెలుసు ఆయనకి. ఆయన ఎవరినైనా సరే ఒక్కరోజు వెళ్ళాలి అలా పైన పెట్టాడు. చాలామందికి ఉన్న రాంగ్ కన్సెప్షన్ ఏంటంటే, పర్సెప్షన్, ఒక్కరోజులో దేవుడు ఇలా లేపి అలా పైన పెట్టేయాలి, ఇలా లేపి అలా పై స్టేజ్కి చాలా హైలో పెట్టేయాలి ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అది బైబిల్ వాక్యానికి విరుద్ధం. దేవుడు ఎప్పుడు కూడా నేను ఒక్క రోజులో లేపి పైన పెట్టాడు. అంచెలంచెలుగా, క్రమక్రమంగా. అర్థమవుతుంది? ఆయన కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, ఆయన దగ్గర కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఆయన అయ్యే ఫాలో అవుతాడు. నువ్వు అడ్డదారులు దొక్కమని ఆయన బలవంత పెట్టినా, ఆయన్ని ఫోర్స్ చేసినా, ఆయన చెయ్యాలనుకున్నదే ఆయన చేస్తాడు తప్ప నీకు ఏది క్షేమమో ఆయనకి తెలుసు. ఒకరోజు ఒకడిని లేపి పైన కూర్చోబెట్టాడు 12 గోత్రాల మీద. ఊగిపడ్డాడు ఒకడు. ఎక్కడ పడ్డాడు? అన్నిటిలో పడ్డాడు. అంతేనండి. 12 గోత్రాల మీద ఒకడిని తీసుకొచ్చి వేస్ట్ గాడిని రాజుగా నిలబెడితే పిలుపుని కాపాడుకోలేకపోయాడు, విశ్వాసాన్ని నిలుపుకోలేకపోయాడు. కాబట్టి నువ్వు అలా పడద్దు. నీలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఆయన చాలామందిని చూసేశాడు, చదివేశాడు. ఆయనకి తెలుసు ఎవరికి ఏమి ఇస్తే ఎలా ఉంటారో, ఎగిరిపడతారా నిలబడతారా ఆయనకి తెలుసు. కాబట్టి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. కొంచెం కొంచెంగా స్టేబుల్ చేస్తూ 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 అదో స్థిరపరచడం అంటే అది. ఆయన ఎలా స్థిరపరుస్తాడు తెలుసా? ఒకేసారి వేసేడు, కొంచెం 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 నేను కడతా ఉంటాడు. ఒకానొక సమయం వచ్చేటప్పటికి స్టేబుల్ చేసేస్తాడు. అలాగూ సౌలులాగా ఒక్కరోజులో లేపలేదు. అర్థమవుతుందండి? అంచెలంచెలుగా లేవనెత్తాలన్నది దేవుని చిత్తం. అయితే దావీదు జీవితంలో హెబ్రోన్లో పెట్టాడు. పెట్టిన తర్వాత ఒక గోత్రం మీద రాజుగా అభిషేకించాడు. అభిషేకించబడిన తర్వాత దావీదు ఇచ్చిన పిలుపును బట్టి, ఇచ్చిన బాధ్యతలను బట్టి అన్నిటిలో కూడా ఏది ఇచ్చినా నమ్మకంగా దేవుని ప్రజలను, యోధావారు అంటే ఎవరు? దావీదు గోత్రం. అంతేనండి. దావీదు సొంత గోత్రం వాళ్ళు. అంటే మొదటిగా నీ కుటుంబాన్ని కట్టుకో. ఏంటంట? నా ప్రజల్ని చక్కగా తర్వాత పరిపాలిద్ది, కానీ నా సంఘంలో తర్వాత నువ్వు వచ్చి వేలు పెడిది, కానీ నువ్వు మొదట ఏం చేయాలి? నువ్వు కట్టుకో అని యోధావారి మీద రాజుగా చేసి పెట్టాడు. అంతేనండి దాని అర్థం. యోధావారి మీద రాజుని ఎందుకు చేశాడు తెలుసా? ఫస్ట్ నువ్వు నీ జీవితం కట్టుకో, ఫస్ట్ నువ్వు నీ కుటుంబం కట్టుకో,
ఫస్ట్ నువ్వు నీ సొంత గోత్రాన్ని కట్టుకున్న తర్వాత అప్పుడు వచ్చి అడుగు ఇంకేం కావాలో. అర్థమవుతుందండి? అందుకే ఎవడైనా అధ్యక్షత పదవి ఆశించిన ఎడల వాడు మొదటిగా ఏం చేయాలట? వాడు సొంత జీవితం కట్టుకొని వాడి సొంత కుటుంబాన్ని చక్కగా నిర్వర్తించగలిగి అప్పుడు ముందుకు వచ్చి నిలబడాలి. దావీదుకి ఎందుకు యూదా గోత్రం మీద అభిషేకించి ఉంచాడంటే పరీక్షిస్తున్నాడు. అర్థమవుతుందండి? పరీక్షించి మొదట నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే తర్వాత నేను మిగతా వాటి మీద నేను నియమిస్తాను. నియమించేది ఎవరు? యూదా ప్రజలా? ఇశ్రాయేలీయుల గోత్రం వాళ్ళ? పట్టాభిషేకం చేసేది ఎవరు? ఆర్డర్స్ ఎక్కడి నుంచి పాస్ అవ్వాలి? అక్కడి నుంచి పాస్ అవ్వాలి. ఎప్పుడు పాస్ చేస్తాడు? ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు. కాబట్టి ఏం చేశాడంటే యూదా గోత్రంలో ఇచ్చాడు. ఫస్ట్ తన సొంత ఇంటి వారి మీద రాజుగా నియమించినప్పుడు వారిని బాగుగా ఏలడం మొదలుపెట్టాడు. ఇది దావీదుకు ఫస్ట్ టైం కాదు. ఒకసారి మీరు దావీదు జీవితాన్ని గమనించండి, దాన్ని సరిగ్గా కూర్చోబెట్టి. ఫస్ట్ దావీదు జీవితాన్ని మీరు గమనించినప్పుడు అసలు దావీదు ఫస్ట్ నుంచి దావీదు జీవితాన్ని ఒకసారి రీక్యాప్ చేద్దాం. మీకు దేవుణ్ణి ఎలా ఆశీర్వదిస్తాడో తెలుసుకోవాలి. క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడు, దేవుడు చూసేది ఏంటి? దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? స్టార్టింగ్ ఆయన జీవితం ఎక్కడి నుంచి వచ్చింది? రాజుగా పుట్టినప్పటి నుంచి గోల్డెన్ స్పూనా? ఎక్కడి నుంచి? గొర్రెలు మేపుకునేవాడు. అంతేనండి? గొర్రెలు మేపుకుంటూ ఉండంగా ఆ గొర్రెలు మేపుకుంటున్న సిచ్యుయేషన్లో నుండి దేవుడు అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. ఇచ్చిన గొర్రెల్ని ఎలా కాపాడుతున్నాడు, ఇచ్చిన గొర్రెలకి ఎంత ప్రాణంగా రక్షించుకుంటున్నాడని ఎలుగుబంటిని పంపించాడు, సింహాన్ని పంపించాడు. టెస్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇచ్చిన గొర్రెల్ని ఎంత సేఫ్గా పనిలో నమ్మకంగా కాపాడుతున్నాడని. ఆయన మీద నాయకుడు లేడు, అధిపతి లేడు, ప్రశ్నించేవాడు లేడు. అయినా సరే ప్రాణాలకు తెగించి ఇచ్చిన బాధ్యతలో నాది, నా గొర్రెలు, నా ప్రాణం అన్నట్టుగా ప్రేమించి ఇచ్చిన చిన్న పనైనా, అదవుతున్నాడు, ఇచ్చింది చిన్న పనైనా పెద్ద పనైనా ఆ పనిలో ప్రాణం పెట్టి చేసేవాడు. ఈరోజు నీకుందా ఆ సమర్పణ? దేవుడు నీకు ఏదైనా ఒక పని అప్పగించి నమ్మకస్తునిగా నేను ఎంచగలుగుతున్నాడా? నమ్మకస్తునిగా నువ్వు కనబడగలుగుతున్నావా? అది ఏ పనైనా, అది ఏ పాలిక పనైనా, ఏ గొర్రెలు మేపే పనైనా. అంతేనండి? గొర్రెలు మేపే పని ఏంటి? ఊళ్ళల్లో పాలికాపులు చేసే పనే కదా. తండ్రి ఇంట్లో పాలికాపుగా పెట్టాడు. ఫస్ట్ రాజు కాదు ఆయన, ఫస్ట్ గొర్రెలు మేపేవాడు. గొర్రెలు మేపే దాంట్లో పరీక్షించాడట దేవుడు. టెస్ట్ చేస్తూ ఉంటేనట చాలా నమ్మకంగా కనపడ్డాడట. నెక్స్ట్ ప్రమోషన్. అంతేనండి? తీసుకొచ్చి అభిషేకించాడు. అభిషేకించబడిన తర్వాత వెంటనే రాజు అయిపోయాడా? సమూయేలు గారు తైలం పొయ్యంగానే కిరీటం వచ్చి పడిందా? ఏం పడింది? వెంటనే నెక్స్ట్ ప్రమోషన్, పదవి మారింది, జాబ్ మారింది. ఏం జాబ్ వచ్చింది ఇప్పుడు? సితారా, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించేవాడు. సౌలు గారికి దయ్యం పట్టినప్పుడల్లా ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ, సితారా వాయిస్తూ ఆరాధనలో దేవుని ఆత్మను కదిలించే విషయంలో నమ్మకముగా ఆయన వాయిస్తూ ఉంటేనట బలంగా దేవుని ఆత్మ దిగి వచ్చేదట. దెయ్యాలు పట్టిన వాళ్ళు వదిలిపోయేవట. ఒకప్పుడు గొర్రెలు మేపే పని అయిపోయింది. అది దేవుడు ఇప్పుడు తీసుకొచ్చి వాయిద్యాలు వాయించే పనిలో పెట్టాడట. వాయించడం మొదలుపెట్టాడు ఇచ్చిన దాంట్లో నమ్మకస్తునిగా. ఆ పని అయిపోయాక ఏం చేశాడట? సౌలు గారు ఆయుధాలు మోసేవాడట. అర్థమవుతుందా మీకు? పిలువబడిన పిలుపు ఏంటి? రాజు. కానీ ఆయన్ని పెడుతున్న ట్రైనింగ్ గమనించండి. అంచెలంచెలుగా దేవుడు లేవనెత్తుతాడంటే ఎలాగో అర్థం చేసుకోండి. అర్థమవుతుందండి? ఎలా లేవనెత్తాడు? ముందు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాడికి పెట్టాడట. చూశాడు. నెక్స్ట్ ఏం చేశాడట? సౌలు గారు యుద్ధానికి వెళ్తుంటే కూడా సౌలు గారు ఆయుధాలు, వాళ్ళు డాళ్ళు, కత్తులు మోసేవాడట. ఇదేంటి ప్రభా, నువ్వు నన్ను పిలిచిన పిలుపేంటి? ఈ మోయడానికా నేను? నువ్వు నేనైతే అనుకోమా? నువ్వు పిలిచిన పిలుపు ఏంటంటే ఈరోజు నన్ను ఇంకా పనోళ్ళగా ఇందుక నువ్వు పిలిచింది. కానీ దావీదు ఏ రోజు కూడా ఏ పని అప్పగిస్తే ఆ పని, అదవుతుందండి, ఏ పని అప్పగిస్తే, ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతలో
చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, మోసే పని కావచ్చు, అర్థమవుతుందండి, ఆ ఆయుధాలు మోసే పనులు అన్నట్టు కూడా. కానీ దేవుడు ఏ పని అప్పగించినా, ఏ బాధ్యత అప్పగించినా అందులో ఏవో నేర్పిస్తూనే వచ్చాడు. గొర్రెలు మేపేటప్పుడు తన ప్రజలను ఎలా ప్రేమించాలో, తన ప్రజలకు వచ్చిన కష్టాలని ఎలా వారి కోసం చూడాలో, సంరక్షించాలో, ఇవన్నీ కూడా వారిని ఎలా మేపాలో, వారిని ఎలా సంరక్షించాలో అప్పుడు ట్రైనింగ్, ఆ ట్రైనింగ్లో అవి నేర్చుకున్నాడు. తర్వాత వాయిద్యాలు వాయించేటప్పుడు దేవుని ఆరాధించడం, దేవుని ప్రసన్నించుకోవడం, దురాత్మలు పట్టిన వాళ్ళకి ఎలా విడుదల ఇవ్వాలో ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు. తర్వాత ఆయుధాలు మోసేటప్పుడు సౌలు గారికి దగ్గరగా ఉండి యుద్ధాలు ఎలా ఉంటాయి, యుద్ధంలో శత్రువులు ఎలాగుంటారు, శత్రువులను ఎలా ఎదుర్కోవాలి, ఎలా సిద్ధపడాలి, ఇవంతా కూడా సౌలు గారు ఆయుధాలు మోస్తూ ట్రైనింగ్ అనమాట. కొంతమందికి ఇవన్నీ వద్దు, డైరెక్ట్ కత్తి ఇవ్వాలి, నిలబెట్టాలి. కత్తి కూడా వద్దు, డైరెక్ట్ సింహాసనమే. ఏంటంట, డైరెక్ట్ సింహాసనం మీద కూర్చోబెట్టాలి. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టినా అది ఉండదు, పోతుంది అది. దాని తోక వంకర ఎన్ని రకాలుగా చేద్దామన్నా కూడా. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. దావీదు ఏం చేశాడట, ఆయుధాలు మోసే పనులు కూడా సౌలు గారి దగ్గర ఉండి, రాజుకు దగ్గరగా ఉండి, ఎలాంటి బాధ్యతలు ఉంటాయి, ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎలాంటి బరువు బాధ్యతలు ఉంటాయి, ఇవన్నీ నేర్చుకుంటా నేర్చుకున్నాడు. ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక బలాఢ్యుని ముందుకు తీసుకొచ్చాడు. బలాఢ్యుని ముందుకు తీసుకొచ్చినప్పుడు వాడిని రాయితో కొట్టి చంపేసినప్పుడు, అదవుతుందండి, బలాఢ్యుడితో యుద్ధం చేసినప్పుడు గొప్ప పేరు వచ్చింది, నేషనల్ ఫేమ్ అయిపోయాడు. ఏంటంట, ఆ చుట్టుపక్కల ఫిలిస్తీయుల్లో, ఇశ్రాయేలీల్లో, ఈ గోత్రాలన్నింటిలో కూడా చాలా గొప్ప పేరు వచ్చింది. అన్నీ వచ్చినా అణుచుకొని, అదవుతుందండి, ఆ రోజే రాజైపోలా, గెలిచాడు, గొప్ప బలాఢ్యుడిని జయించాడు. ఇంకా అప్పుడే కాదు, ఆగు దావీదా, ఇంకా అప్పుడే కాదు అని దేవుడు ఆపినప్పుడు తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలుసా, సౌలు గారి దగ్గర యుద్ధాలకు వెళ్ళడానికి ఆ కమాండర్లు ఉంటారు కదా, సైన్యాధిపతుల దండులో ఒక మెంబర్గా పనిచేసేవాడు. ఎక్కడికైనా యుద్ధాలు వెళ్ళాలంటే దావీదు ఆ దండుతో పాటు, ఆ సైన్యాధిపతులతో పాటు వెళ్తూ సౌలు గారి పక్షంగా యుద్ధాలు చేస్తూ ఉండేవాడు. ఆయన స్టేజ్ని ఎలా మారుస్తూ వచ్చాడో గమనించండి. కాలక్రమేణా దేవుడు, అర్థమవుతుందా మీకు? కాలక్రమేణా అంచెలంచెలుగా ఇచ్చిన దాంట్లో మొదటట 5 తలాంతులు ఒకడికి, 2 తలాంతులు ఒకడికి, 1 తలాంతు ఒకడికి. ఇదే ప్రిన్సిపల్. యుగాలు మారినా, తరాలు మారినా దేవుని ప్రిన్సిపల్స్ ఇలాగా ఉంటాయి. ఒకడిని పిలిచట 5 ఇచ్చాడట, ఒకడిని పిలిచి 2 ఇచ్చాడట, ఒకడిని పిలిచి 1 ఇచ్చాడట. 5 తీసుకున్నవాడు 5 వ్యాపారం చేసి మరి 5 సంపాదించాడట. 2 తీసుకున్నవాడు వెళ్ళి 2టిని కష్టపడి నమ్మకంగా పనిచేసి మరి 2 సంపాదించాడట. కానీ మనలాంటోడు 1 తీసుకుని, నాకు ఈ 1 ఇస్తావా, వాడికి 5 ఇచ్చావు, వీడికి 2 ఇచ్చావు, నాకు ఈ చేపలేసే పనా, నాకు ఈ అంట్లు తోమే పనా, నేను చెయ్యను. ఆ 1 తీసుకెళ్ళి ఇసురు కొట్టేసి పోతారట. వాళ్ళు ఇంకేం పొందుకోరు. వాళ్ళకి దేవుడు ఏమి ఇవ్వడు, ఇచ్చింది కూడా లాగేసుకుంటాడు. అర్థమవుతుందండి? చాలామంది ఇదే కేటగిరీ. 100కి చెప్పాలంటే ఆ 5-2 కేటగిరీలో ఎక్కడో ఈ 1 తీసుకుని ఆ టెస్ట్ దగ్గరే ఫెయిల్ అయిపోతారు వీళ్ళు. 100కి 99 మంది కాదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను 1 తలాంతు ఇచ్చినా తీసుకుని నమ్మకంగా ప్రభు కోసం ప్రాణం పెట్టి నేను పనిచేస్తున్నానండి, అంత నమ్మకంగా నేను కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, చెమట కారుస్తున్నాను, త్యాగం చేస్తున్నానండి అన్నవాళ్ళు చేతులు ఎత్తి చూపించగలరా? ఈరోజు దేవుడు నన్ను ఎందుకు దీవించట్లేదు మళ్ళీ అడుగుతారు. దేవుడు నాకు ఎందుకండి పని ఇవ్వట్లేదు, దేవుడు నన్ను ఎందుకండి వాడుకోవట్లేదు, దేవుడు నన్ను ఎందుకండి అభిషేకించట్లేదు. ఎలా అభిషేకిస్తాడు? నిన్ను ఎలా ఉండమన్నాడు? నిన్ను ఏ పనికి పిలిచాడు ఆ పనిలో నువ్వు ఉండాలి. నిజమే, పిలిచాడు, రాజుగా చేస్తాడు, ఆ స్టేజ్కి తీసుకెళ్తాడు. కానీ ఈరోజు నీకు ఏ పని అప్పగిస్తాడు? ఈరోజు నీకు ఇచ్చిన బాధ్యతలో నువ్వు ఉండాలి. కానీ అక్కడ పెడతావు నీ కన్ను పట్టుకెళ్ళి.
అదవుతుందండి. ఎక్కడ పెడతారు? అక్కడ చివరి దాని మీద పెడతారు. ఈ ఏమి ఉండవు, ఇంకా ఈ దారిలో ఏమొద్దు, అడ్డదారులు ఒకే జంప్ ఇక్కడి నుంచి అక్కడికి జరగదు. అది అర్థమవుతుందండి. ఎవరైతే, అందుకే అంటున్నాను కదా, ఎవరో 1% బ్లెస్ అవుతున్న వాళ్ళు అంచెలంచెలుగా ఎవరు లేవనెత్తబడుతున్నారో గమనించుకోండి మీరు. అంచెలంచెలుగా లేవనెత్తబడే వాళ్ళు ఎవరున్నారు? నువ్వు ఉండగలుగుతున్నావా? అందుకే కొంతమంది స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూ ఉంటారు, కానీ మనం అక్కడే ఉంటాం. మనం ఏంటంటూ అంటే మనం ఎక్కడ మొదలెట్టామో అక్కడే. కానీ మన కళ్ళ ముందే ఎదిగిపోతుంటారు, ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు దావీదు లాంటి వాళ్ళు. కానీ మనం మాత్రం నేలను అంటుకుని కూర్చొని ఏం చేస్తుంటాం? దేవుడు నాకు ఇవ్వలేదు, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నన్ను దీవించలేదు. దేవుడికి పక్షపాతం ఏంటంటే దేవుడి మీద సనిగేవాళ్ళు, గొనిగేవాళ్ళు, ఈ ఒక తలాంతి తీసుకుని సనిగేవాళ్ళే. నువ్వు ఆ గుంపులో ఉండొద్దు, అందులో ఉండకుండా నిన్ను స్థిరపరచాలనే దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దావీదు గట ఏం చేశాడు? హెబ్రోన్లో పెట్టాడట. పెట్టినప్పుడు మనం వింటున్నాం కదా ఆయన ఉద్యోగాల గురించి. అయితే తర్వాత సౌలు గారి పక్షంగా యుద్ధాలు చేసేవాడు. తర్వాత సౌలు గారు తరవడం మొదలుపెట్టిన తర్వాత పారిపోయేవాడని పేరు తెచ్చుకున్నాడు. పారిపోయి తప్పించుకుని తిరిగేవాడనే ఉద్యోగం వచ్చింది ఆయనకి. ఏంటంటే పారిపోయే ఉద్యోగం. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి పారిపోవడమే ఆయన పని. అక్కడ సౌలు వస్తుంటే ఇటు వస్తుంటే అటు పారిపోయే గుంపులో ఉన్నప్పుడు ఈ రకమైన పనిలో కూడా దేవుడు చెప్పినట్లుగా నడుస్తూ ఉండేవాడు. అందులో దేవుడు నమ్మకమైన వెంబడించే వారిని 600 మందిని అప్పగించాడు. 600 మంది మీద అప్పుడు నాయకుడిగా నియమించబడ్డాడు. అది ప్రమోషన్. అర్థమవుతుందండి. నాయకుడిగా 600 మంది మీద నియమించినప్పుడు వారి కోసం, వారి క్షేమం కోసం చాలా ప్రయాసపడేవాడు. ప్రయాసపడుతూ వారిని చక్కగా సంరక్షించుకుంటూ వస్తున్నప్పుడు వారు తిరగబడేవారు. ఏంటంటే దావీదుని చంపాలని రాళ్ళు తీసి ఒక రోజు అయితే అమాలేకీయులు దాడి చేసినప్పుడు రాళ్ళు రువ్వు చంపాలనుకుని తిరగబడినా కూడా కోపం అణుచుకొని, బాధను అణుచుకొని వారికి మేలు చేసి వారికి సమానంగా స్వాస్థ్యాలు పంచి ఇంకా వారి పట్ల కృప చూపించాడు. ఇందులో దావీదులో పరిపూర్ణత కనబడింది. దేవునికి తగ్గించుకునే లక్షణం, ప్రేమించే లక్షణం, కీడు చేసేవారిని కూడా, తన మీద తిరుగుబాటు చేస్తున్నారు తన ప్రజలు, అయినా సరే వారిని ప్రేమిస్తున్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, ఇచ్చిన 600 మంది మీద నమ్మకంగా ఉన్నావు కాబట్టి గోత్రం మీద నియమిస్తున్నాను, యోధా గోత్రం మీద రాజుగా నిన్ను అభిషేకిస్తున్నాను. లెవెల్ మారింది. అర్థమవుతుందా మీకు? 12 గోత్రాలు ఎందుకు ఇవ్వలేదు మీకు అప్పుడు అర్థమైందా? నెక్స్ట్ 600 మంది తర్వాత వీళ్ళ మీద ఒక గోత్రం మీద నియమించాడు. యోధా గోత్రం మీద నమ్మకంగా ప్రశ్నించలేదు, సనగలేదు, గొణగలేదు. ఈ సంవత్సర కాలం కాదు, ఎన్నాళ్ళు పరిపాలించాడు తెలుసా? 7.5 సంవత్సరాలు. 30 సంవత్సరాలకు రాజు అయితే 7.5 సంవత్సరాల కాలం. మీరు చూద్దాం ఒకసారి, అన్నీ మీకు వచనాలు అసలు ఏమీ చూపించట్లేదు కదా. సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసిన. యాక్చువల్గా ఆయన మొత్తంగా చేసిన పరిపాలన 40 ఇయర్స్, 30 ఏళ్ళకి రాజు అయితే. కానీ హెబ్రోనులో అతడు యోధా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, అంటే 7.5 ఇయర్స్, 7.5 సంవత్సరములు హెబ్రోనులో యోధా వారి మీద పరిపాలన చేసేటట. యెరూషలేములో ఇశ్రాయేలీ యూదుల మీద, వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. అర్థమైందా మీకు? ఈ 7.5 సంవత్సరాల్లో కూడా ఇంకా చాలా అనుభవాలు, ఇంకా చాలా పాఠాలు. అర్థమవుతుందండి. ఇవన్నీ నేర్పించిన తరువాత దావీదును మిగతా గోత్రాల మీద, మిగతా 11 గోత్రాల మీద 7.5 సంవత్సరాల టైం పట్టింది సంపూర్ణంగా రాజుగా అభిషేకించబడ్డానికి. అప్పుడు 7.5 ఇయర్స్ తర్వాత హెబ్రోన్లో 7.5 ఇయర్స్ ఉన్నాడు అక్కడ. ఫస్ట్ ఆయన దీవించబడింది, పట్టాభిషేకంగా రాజుగా అభిషేకించబడింది. ఆయన డైరెక్ట్గా జెరూసలేంకి వెళ్ళి రాజు అయిపోలా. యెరూషలేంకి వెళ్ళి రాజు అవ్వడానికి ముందు హెబ్రోనులో రాజు అయ్యి 7.5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత యోధా ప్రజలందరినీ అర్థమవుతుందండి, ఆయన ప్రిపేర్ చేశాడు నెక్స్ట్ ఇవ్వబోతున్న టాస్క్ కోసం. నెక్స్ట్ ఇవ్వబోతున్న 11 గోత్రాల కోసం ఒక గోత్రాన్ని ఇచ్చి ఇక్కడ హెబ్రోన్లో ప్రిపేర్ చేశాడు.
అబ్రహామును సిద్ధపరిచినట్టు. అదవుతుందండి. అబ్రహామును సిద్ధపరిచినట్టు దావీదును హెబ్రోను ఎందుకు పంపాడు మీకు అర్థమైందా? ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళినయ్యా? యోధాపట్నంలో అడుగు పెట్టనా అంటే వెళ్ళు. యోధాపట్నంలో ఎక్కడికి వెళ్ళినయ్యా? హెబ్రోనుకు పో, అక్కడ నిన్ను సంపూర్ణునిగా ట్రైనింగ్ ఇవ్వాలి, స్థిరపరచాలి, అక్కడ నిన్ను పరీక్షించాలి. ఒక గోత్రాన్ని అప్పగించి నువ్వు నమ్మకంగా ఉంటావా లేదా చూసి అప్పుడు నేను అనుకున్నది సంపూర్తి చేస్తాను. 11 గోత్రాలు ఇవ్వకపోయినా ఇచ్చిన ఆ ఒక గోత్రాన్ని పట్టుకొని ఏం చేశాడంటే నమ్మకముగా వారి పక్షంగా నిలబడ్డాడు. అనేక యుద్ధాలు ఈ 7.5 సంవత్సరాల కాలంలో ఈ 11 గోత్రాల మీద ఇంకొకటి రాజు అయ్యాడు. అదేంటి ప్రభా నాకు ఇస్తానన్నావు వాళ్ళని? ఇంకొకటి రాజు అయ్యాడు. ఎవరో తెలుసా? సౌలు గారి కొడుకే. ఇంకొకడు ఉన్నాడు. 3 కొడుకులు యుద్ధంలో చచ్చిపోయారు. ఇంకొకడు ఉన్నాడు. ఆ కొడుకుని తీసుకొచ్చి అబ్నేర్ అన్నవాడు ఒకడు ఉన్నాడు, ఆయన సైన్యాధిపతి. వాడు ఈ సౌలు గారి కొడుకుని తీసుకొచ్చి ఎంటర్ చేసి రాజ్యంలోకి, ఇప్పుడు మీ నాన్న చచ్చిపోయాడు కాబట్టి నువ్వే నెక్స్ట్. దావీదుకి అడ్డుపడిపోయి దావీదును రాజు అవ్వకుండా అబ్నేరు ఈ ఇష్బోషేతుని తీసుకొచ్చి రాజుగా అభిషేకించేస్తాడు 11 గోత్రాల మీద. దావీదు ప్రశ్నించలేదు. ప్రభువా నువ్వు ఏది చేసినా మంచిదే అనుకున్నాడు. తర్వాత 2 సంవత్సరాలకి ఇష్బోషేతు చనిపోయాడు. కానీ ఈ 7.5 సంవత్సరాలలో సౌలు కుటుంబకులకి మనం చూసినప్పుడు 5వ అధ్యాయంలో చూడండి, పై వచనంలో మీరు చూస్తే 3వ అధ్యాయంలో పై వచనం చూడండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. అర్థమవుతుందా మీకు? ఈ 7.5 సంవత్సరాల కాలంలో హెబ్రోనులో ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి, సౌలు కుటుంబస్తులకి దావీదు కుటుంబస్తులకి యుద్ధం జరుగుతూ ఉంది. మధ్యలో ఒకడు కొత్తగా రాజుగా లేచాడు. అయినా సరే దావీదు అంతకంతకు ప్రబలేడట, సౌలు కుటుంబీకులు అంతకంతకు నీరసిల్లారట. కారణం దావీదు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా లేడనుకోండి. ఇచ్చిన యోధా వారిని సంరక్షించకుండా గాలికి వదిలేసి ప్రభా నువ్వు 11 ఇచ్చినప్పుడు చూస్తానులే, ఆ మొత్తం అన్నిటి మీద రాజుగా నిర్ణయించినప్పుడు చూస్తానులే అనుకుని తన పనిలో నిర్లక్ష్యపరిచి తను ఇచ్చిన బాధ్యతలను తన ప్రజల క్షేమాన్ని సరిగా పట్టించుకోకపోయి ఉండుంటే గనక ఇష్బోషేతుకి రాజ్యం ఖాయమైపోయేది. కానీ ఇష్బోషేతు చనిపోవడానికి సౌలు కుటుంబీకులు నీరసిల్లడానికే కారణం ఏంటంటే దావీదు కాపాడుకుంటున్నాడు నమ్మకత్వాన్ని. దావీదు అంతకంతకు వర్ధిల్లుతున్నాడట, అంతకంతకు ప్రబలుతున్నాడట, స్ప్రెడ్ అవుతున్నాడట. అర్థమవుతుందా మీకు? ప్రబలడం అంటే స్ప్రెడ్ అవుతున్నాడు. ఇచ్చిన దానికంటే చూడండి, దావీదు అబ్రహామును తీసుకెళ్ళి మమ్రే దగ్గర పెట్టి హెబ్రోన్లో పెడితే అట అబ్రహాము స్ప్రెడ్ అవుతున్నాడట. మొత్తము తూర్పునకును దక్షిణమునకు ఉత్తరమునకును పడమటికిని నువ్వు వ్యాపించదువు చూచుచున్న దేశమును నీకు ఇచ్చేదను. స్ప్రెడ్ అయ్యాడట. దావీదు కూడా ఇచ్చిన దాన్ని బట్టి స్ప్రెడ్ అయ్యి రాజ్యాలు అన్నీ స్ప్రెడ్ అయ్యి 7.5 సంవత్సరాలు పట్టి, కాకపోతే టైం పట్టింది. ఆయన అనుకున్నట్టు ఒక రోజులో రాలే, ఒక సంవత్సరంలో రాలేదు. ఏమర్థమవుతుంది? దేవుని ఆశీర్వాదాలు నువ్వు అనుకున్నట్టు ఉండవు. నువ్వు అనుకున్న సమయంలో దేవుడిని దీవించడు. నువ్వు అనుకున్నట్టు దేవుడు అన్నీ నీకు ఒకేసారి ఇచ్చాడు. ఇచ్చి పరీక్షిస్తాడు. అంచెలంచెలుగా ఇచ్చిన దాంట్లో బడా నమ్మకమైన మంచి దాసుడా, ఇచ్చిన ఈ గొర్రెల మేప పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేక వాటి మీద నేను నియమిస్తాను అని 5 ఇచ్చిన వాడిని 5 ఇచ్చాడట. 2కి 2 ఇచ్చాడట. దావీదుకి 1 ఇచ్చి 11 ఇచ్చాడట. అంత నమ్మకత్వం చూపించాడు. మరి అర్థమవుతుందండి? 5కి 5 సంపాదించాడట. కానీ అలాగే దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. ఐదర్ దావీదు అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, నేను అవ్వచ్చు. అర్థమవుతుందండి? ఒకే రోజు తీసుకొచ్చి గొర్రెల దొడ్లను తీసుకొచ్చేసి సింహాసనం మీద కూర్చోబెడతాడు అనుకుంటే మోసపోతున్నావు. ఇక్కడ జరగదు, ఇంకెక్కడైనా జరుగుద్దేమో. మరి ఎక్కడైనా జరుగుద్దేమో నాకు తెలియదు, కానీ దేవుని దగ్గర అయితే జరగదు. నువ్వు ఆ రకంగా బ్లెస్ అవ్వాలంటే దేవుని దగ్గర ఈ రకంగా ఉంటే కుదరదు. నువ్వు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉంటూ అంచెలంచెలుగా దేవుడు కాలక్రమేణా, అర్థమవుతుందండి, కాలక్రమేణా
యోసేపు జీవితాన్ని మీరు గమనించండి. ఎవరినైనా మీరు బైబిల్లో చూసుకోండి, అంచెలంచెలుగా దేవుడు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నప్పుడు, ఎక్కడ పెట్టినా, చెరసాల్లో పెట్టినా, అడవుల్లో తిప్పినా, గుహల్లో దాచినా, ఎక్కడ ఉన్నా ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నారు. తిండి ఉన్నా లేకపోయినా, బట్ట ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, అందరూ విడిచిపెట్టినా, అన్ని వ్యతిరేకంగా మారిపోయినా నిలబడిన వాళ్ళు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. నిలబడని వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు పొందుకున్నట్టు మరి చరిత్రలో కానీ బైబిల్లో కానీ లేదు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, తన నిత్య మహిమకు క్రీస్తునందు నిన్ను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు ఏంటంట, నిన్ను సంపూర్ణునిగా చేసి, ఎలాగా సంపూర్ణత కనబడాలి నీలో. అప్పటి వరకు నువ్వు అనుకున్నాయి నీకు ఇవ్వడు. నువ్వు అనుకోవచ్చు, ప్రభు నన్ను వాడుకోవట్లేదు, నన్ను దీవించట్లేదు, నన్ను రాజుగా నియమించట్లేదు, నన్ను సేవకునిగా వాడుకోవట్లేదు, నన్ను సేవకురాలుగా వాడుకోవట్లేదు, నాకు ఈ పని అప్పగించట్లేదు, నాకు ఆ పాపను అప్పగించట్లేదు, నాకు సంఘాన్ని అప్పగించట్లేదు, నాకు సేవను. కొంతమంది ఉంటారు, నాకు సంఘాన్ని అప్పగించట్లేదు, నాకు సేవను అప్పగించట్లేదు అని చిన్నబుచ్చుకునేవాళ్ళు, కయ్యంలాగా. ఇక్కడ ఉండదు, అర్పణ ఉండదు. ఏంటంటే దేవుని దగ్గర నుంచి లాక్కునేవే ఉంటాయి. వీళ్ళ దృష్టి ఇక్కడి నుంచి ఇచ్చేది ఉండదు. ఇక్కడి నుంచి వచ్చే త్యాగం, కొంత పెట్టుబడి పెట్టాలి నీకు, కొంత కావాలంటే. ఏది కూడా ఊరికే రాదు. నీ సమర్పణ కావాలి, నీ నమ్మకత్వం కావాలి, నీ విశ్వాసం కావాలి. అది నువ్వు పెట్టుబడిగా పెట్టి నిలబడినప్పుడు అక్కడి నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేయి. ఇక్కడి నుంచి ఏది ఉండదు, కానీ అక్కడి నుంచి మాత్రం టన్నులు కావాలా. ఆకాశవాక్యులు తెరవబడి కుమారింపబడిపోవాలి అంతే. దీవెనలన్నీ, సమృద్ధి, క్షేమం అంతా వచ్చేయాలి. ఇస్తే ఎక్కడికి పోతావు? తిన్నగా నరకానికి పోతావు. ఇవ్వడు. ఎందుకు ఇవ్వడో తెలుసా? అందుకే ఇవ్వడు. ఇస్తే నువ్వు నిలబడవు కాబట్టి, నువ్వు పడిపోతావు కాబట్టి దేవుడు నిన్ను స్టేబుల్ చేసి వాక్యంలో నలగొట్టి, శ్రమల్లో నలగొట్టి, వాక్యం చేత ఆదరించి, నొక్కి, సరిచేసి, వాక్యంలో అంటు కట్టుకుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు ఓకే మళ్ళా వేస్తూ ఉంటాడనమాట. ఒక్కొక్క రాయి వేసి పునాదిని స్థిరపరిచి నువ్వు నిలబడినప్పుడు అప్పుడు అర్థమవుతుందండి. ఎవడైతే నా మాటలు విని దాని చెప్పున తన జీవితాన్ని కట్టుకుంటాడో వాడు బండ మీద కట్టబడిన వాడై, హెబ్రోను మీద కట్టబడ్డాడట దావీదు. స్థిరపడిపోయాడు అంచెలంచెలుగా. హెబ్రోన్ మీద నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేముకి వెళ్ళాడు. అక్కడి నుంచి అనేక రాజ్యాలు సంపాదించాడు. ఇశ్రాయేలీలే కాదు, 12 గోత్రాలనే కాదు, ఇంకా తర్వాత చాలా ఉంది ప్రమోషన్ ఆయనకి. అర్థమవుతుంది? అయ్యో ఆయన రాజ్యము సదాకాలం స్థిరపడిపోయింది. ఎలాగ జరిగింది ఇది? ఎలాగొస్తుంది ఈ మల్టిప్లికేషన్? ఎలా జరుగుతుంది? ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది గమనించండి. సీక్రెట్ ఇక్కడే ఉంది. ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా, ఎన్ని వాక్యాల ద్వారా చెప్పినా కూడా ఇది పక్కన పెట్టి వాళ్ళని అనుకున్న దాంట్లోనే దీవించాలి దేవుడు, నన్ను ఆశీర్వదించాలండి, నాకు ఉద్యోగం ఇవ్వాలి, నా కుటుంబంలో క్షేమం ఇవ్వాలి, నన్ను వర్ధల చేయాలనుకుంటారు. కానీ అవి ఏవి వర్కౌట్ అవ్వవు. నువ్వు ఎన్ని సంవత్సరాలు సర్కస్ వీటిలు చేయి, రావచ్చు, కూర్చో, బైబిల్ చదువు, ప్రార్థన చేయి, నువ్వు ఎన్నైనా చేయి. ఈ రకంగా ఈ క్రమం ప్రకారం నీ జీవితం లేకపోతే నువ్వు ఎన్ని చేసినా వేస్టే. దేవుని చిత్తం ఇలాగ ఉంటుంది, దేవుని ప్రిన్సిపల్స్ ఇలాగ ఉంటాయి, దేవుడు పనిచేసే తీరు ఇలాగ ఉంటుంది, దేవుడు ఆశీర్వదించేది ఇలాంటి వారిని ఆశీర్వదిస్తాడు. అందుకే అన్నాడు కదా, 5 ఇచ్చి పరీక్షించి బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇచ్చిన ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేక వాటి మీద నేను నియమిస్తాను అన్నాడు. నియమిస్తాడు. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలంటే ఏం కావాలో తెలుసా? నమ్మకత్వం. కాపాడుకోవాలి. అది డబ్బు పెడితేనో, నువ్వు లంచాలు పెడితేనో, నువ్వు రికమెండేషన్ చేపిస్తేనో వచ్చేది కాదు. చాలా కష్టపడాలి దానికోసం. నువ్వు నమ్మకత్వం సంపాదించుకోవాల్సింది మనుషుల దగ్గర కాదు, ఆయన్ని మెప్పించాలి. నువ్వు ఆయన దృష్టిలో నువ్వు నమ్మకంగా కనబడాలి. అది అంత ఈజీ కాదు తెలుసా? దేవుని దగ్గర నమ్మకస్తులుగా ఎంచబడ్డం అంత ఈజీ కాదు, చాలా ప్రయాసపడాలి. ఎవరైతే ఈ మార్గంలో, ఇరుకు మార్గంలోనే ఆశీర్వాదాల కోసం నిలబడతారో
కష్టాన్ని నష్టాన్ని ఓర్చుకొని ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా నడుస్తారో, సమర్పణ చేస్తూ త్యాగం చేస్తూ నీ సుఖాన్ని, నీ సంతోషాన్ని, నీ యవ్వనాన్ని, నీ బలాన్ని, చాలా పెట్టుబడి పెట్టాడు. దావీదుకు ఊరికే రాలేదు ప్రమోషన్. దావీదు ఊరికే ఇలా వచ్చి అలా రాజైపోలేదు. చాలా ఎఫర్ట్, చాలా సాక్రిఫైసెస్ ఉన్నాయి. నీకున్న సాక్రిఫైస్ ఎక్కడ? ఏం త్యాగం చేసావు? ఏం వదులుకున్నావు దేవుని కోసం? ఏం పెట్టుబడి పెట్టావు? చూపించగలవా దేవునికి? ప్రభువా నీ కోసం నేను ఇచ్చేసానయ్యా, ప్రభువా నీ కోసం నేను ఇవన్నీ వదులుకున్నానయ్యా, ఇన్ని కష్టాలు పడ్డాను, ఇన్ని బాధలు పడ్డాను, నీ కోసం ఇందరు నిన్ను అనుభవించానయ్యా చెప్పగలవా? దావీదు దగ్గర పెద్ద లిస్ట్ ఉంది. దావీదు జీవితం అంతా సాక్రిఫైసెసే. అర్థమవుతుందండి? కాబట్టి అలా ఉండాలి. అలా ఉంటేనే దేవుడు ఎవరినైనా దీవించగలుగుతాడు. కాబట్టి ఇవేవీ లేకుండా ప్రభు నన్ను దీవించాలి, ప్రభు నన్ను హెచ్చించాలి, ప్రభు నన్ను ప్రమోషన్ ఇవ్వాలి, ఉన్నతమైన స్థితికి పెట్టాలి, నన్ను బలంగా వాడుకోవాలి, అభిషేకించాలి, నన్ను పట్టాభిషేకం చేయాలి అనుకుంటే అభిషేకం అక్కడి నుంచి రావాలి, మనుషులు కాదు. అలాంటి అభిషేకం కోరుకున్నావు అంటే నువ్వు సౌలు లాంటివాడవని అర్థం, సౌలు కొడుకు లాంటివాడవని అర్థం. అలా అభిషేకించే వాళ్ళు వేరే ఉంటారు. అబ్నేర్ లాంటి వాళ్ళు స్వప్రయోజనానికి వాడుకొని, అబ్నేర్ అట సౌలు కొడుకుని తీసుకొచ్చి రాజుని చేశాడట. మీ నాన్న తర్వాత నువ్వే రా బాబు రాజువి అన్నాడట. వీడనుకున్నాడు అబ్నేర్కి నేనంటే ఎంత ప్రేమో, అబ్నేర్ నన్ను రాజుగా చేస్తానంటున్నాడు. కానీ అబ్నేర్ స్వార్థం ఏంటంటే అబ్నేర్ రాజుగా ఉండలేడు, ప్రజలు ఒప్పుకోరు. సౌలు కుటుంబస్తుల్లో ఒకడు ఉన్నాడు కాబట్టి అబ్నేర్ని కింగ్గా ఒప్పుకోరు. కాబట్టి అబ్నేర్ కుతంత్రం ఏంటంటే ఈ ఇష్బోషేతుని తీసుకొచ్చి రాజుగా పెట్టి, అందరి దృష్టిలోనేమో సౌలు గారి తర్వాత కొడుకే కదా రాజు అవ్వాలని ఆయన్ని రాజుగా నిలబెట్టి, వాణ్ణి ఒక పప్పెట్టుగా వాడుకొని, తోలుబొమ్మలాగా వాడుకొని రాజ్యం ఏం చేస్తాడనమాట. ఇదిగో నిన్ను రాజుగా నిలబెట్టింది నేను, నా ఇష్టం జరగాలి. ఇష్బోషేతట ప్రతిదానికి గజగజ వణికిపోతూ ఉండేవాడు అబ్నేర్కి. అబ్నేరు మాటే జరగాలి అక్కడ. ఈయన పేరుకి సైన్యాధిపతి కానీ ఈయనే రాజు ఇక్కడ. అబ్నేరు రాజ్యం చేసేవాడట. ఇష్బోషేతు డమ్మి. ఒకరోజు ఇష్బోషేతు ప్రశ్నిస్తాడు, నా తండ్రి భార్య అయిన రిస్పాని నువ్వెందుకు తీసుకున్నావు అని నిలదీస్తాడు. నువ్వు తప్పు కదా, నా తండ్రి భార్యను నువ్వు ఎందుకు ఉంచుకున్నావు అని అడిగితే అబ్నేర్ అంటాడు, నువ్వెవడు నన్ను క్వశ్చన్ చేయడానికి? రాజును పట్టుకొని, నువ్వెవడు నన్ను క్వశ్చన్ చేయడానికి? నీకు ఇచ్చిన రాజ్యం పోన్లే కదా అని. నువ్వు నన్ను క్వశ్చన్ చేసావు కాబట్టి నీ రాజ్యం తీసేసి నేను దావీదుకి ఇచ్చేస్తా పో. మళ్ళీ అబ్నేర్ కూడా వెంటపడతాడు ఇష్బోషేతు, క్షమించి నన్ను వదిలే. అర్థమవుతుందండి? ఇలా దీవించేవాళ్ళు, ఇలా హెచ్చించేవాళ్ళు వేరే ఉంటాయి. అది లోకాశీర్వాదం, నాశనానికి నడిపేది. కానీ దేవుని దగ్గర ఉండేది ఈ క్రమంలో ఉంటుంది. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మాట్లాడుతుండగా పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం, దేవుని దగ్గర నమ్మకస్తులుగా ఎంచబడదాం, దేవుని సమయం కోసం కనిపెడదాం, దేవుని చిత్తం కోసం ఎదురు చూద్దాం. దేవుడు ఏది చేసినా మేలు చేసే దేవుడని గ్రహించి అని చిత్తానికి అప్పగించుకొని దావీదు వలె చిత్తానుసారులుగా దేవుని చిత్తమంతయు నెరవేర్చే వారంగా ఎంచబడే కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.